వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే. మీ పేరు సార్? పిచ్చెడ్డి, నూకల పిచ్చెడ్డి. ఏం చేస్తుంటారు సార్? కూలాలకే పోతారు. గ్రామం మండలం పెన్బాడ్ మండలం, మాసారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేస్తున్నా, అంత అన్యాయం చేస్తుంది. ఇల్లు అన్నాడు, పింఛ్ ఇల్లు అన్నాడు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకిట ఇల్లు వచ్చినాయి. మాకు జాగ లేదు, ఏది లేదు మాకు. ఇక కూలికి పోతేనే వెళ్తుంది మాకు. ఏం లేదు, ఆస్తులు పాస్తులు అసలు ఏం లేనోనికి ఇవ్వాలి. కానీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చే, ఇప్పుడు డాబాలు ఉన్న వాళ్ళకు డాబాలు ఇస్తూనే ఉండే. ఆయన రేపు ఎట్టకెళ్తాడు ఆయన. ఆడికి వచ్చేదైతే కష్టం. పింఛన్లు గిట్ట ఆడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిన పింఛన్లు ఆయన ఇస్తుండే. ఆయన ఆడిస్తుండే ఆయన. ఏది లేదు. రుణమాఫీ లేవు, ఏ లేవు. అంతే, ఇక ఆయన చేసేది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేసిండు ఆయన. ఏది చేసినా ఆయన న్యాయం. అసలు ఏ విధంగా ఆయన న్యాయం. అంటే గతంలో అన్ని పథకాలు అందాయంటారా? ఆయన మంచిగా చేసిండు. ఆయన ఏదో అనుకున్నది ఆయన చేసిన అన్ని. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? మా పేరు పారెల్ భిక్షం. ఏం చేస్తుంటారు సార్? మీ వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం ఎక్కడ సార్? మండలం ఆత్మకూరు, గ్రామం ఏన్మామ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన మాత్రం మంచిగానే ఉన్నది. దాంతో డోకా లేదు. ఫ్రీ బస్సులు ఇచ్చిండు, రైతు బంధు ఇస్తుండు, పింఛన్లు ఇస్తుండు. ఆయన కంటే ఈయన 10 బాలు నయమే. చాలా వరకు మాయం. రుణమాఫీ ఎంతవరకు జరిగింది సార్ మీకు? రుణమాఫీ 4 లక్షల రూపాయలు పోయినాయి. రైతు బంధు ఎన్ని ఎకరాలు పడింది? రైతు 4 ఎకరాలు పడింది. 4 ఎకరాలు పడింది. పడలేదు. 4 ఎకరాలు పడింది. పింఛన్లు కూడా డోకా లేదు. ఇక దాని సన్నోట్లకు బోనస్ ఏ విధంగా? 500 సన్నోట్లకు కింటకు ఒకటికి 500 రూపాయలు బోనస్ పడ్డాయి. 15 పుట్లు పోసిపోయినా. 15 పుట్లు పోసిపోతే కింటాకు 500 బోనస్ ఇచ్చిండు. సన్నోట్లకు ఇచ్చారు. అదంతా ఏం తేడా లేదు. కాబట్టి దానికి దీనికి 4 రోజులు తేడా. 4 రోజులు వెనక్కి వచ్చాయి. ఈ వడ్లో ఫస్ట్ వడ్ల ధర ముందు వచ్చాయి. ఓ 10 రోజుల తర్వాత బోనస్ వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది గతంలో కేసీఆర్ పాలన మందిని ముంచే పరిపాలన. చెర్లకు, గుట్టలకు, బందలకు అంతా రైతు బంధాన్ని ఇచ్చిండు. అది పండేదా, పండలేదా, శలక, చేన, చెరువు, గుట్టల, బోళ్ళ చూడలే. ఇక ఏమన్నా అది పాస్బుక్ చూసి గుట్టలకి ఇచ్చిండు, బందలకి ఇచ్చిండు, చెరువు మునులకి ఇచ్చిండు. కానీ వేస్ట్ అది. ఇది మాత్రం పరీక్ష చేసి మంచిగా దున్నేవాందే భూమి, రైతు దున్నేవాందే భూమి కళ్ళు గీసేవాళ్ళ చెట్టు అన్నారు చూడు. ఏదైతే సేద్యం అయిందో ఆ సేద్యం వలన మాకు రేవంత్ రెడ్డి అయితే ఇస్తుండు. రైతు బంధు అయితే మనకి వచ్చినాయి. అబద్ధం. ఆయన అయినా ఒకటే, ఈయన ఒకటే. ఆయన మీ గ్రామంలో అందరికీ జరిగాయంటే బాగా సన్నోటకు వచ్చినాయి. రైతు బంధు అది వచ్చినాయి. కింటాకు 500 బోనస్ వచ్చింది. వచ్చేటది. థ్యాంక్ యూ సార్. అబ్రహ్మ.